యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషిగా నడుచుకున్న వారు ధన్యులు అని చెప్తున్నారు. మనం నిర్దోషిగా నడవాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఆ విధంగా అనుసరించినప్పుడు మనం నిర్దోషిగా నడవగలం. కీర్తనలు 119వ కీర్తన 1వ వచనంలో ఉంది ఈ మాట. ప్రతి ఒక్కరు కూడా నిర్దోషిగా నడవాలంటే మగ్దలేనే మరియ ప్రార్థన చేసింది. ఎంత పాపం చేసినా సరే ఆయన పాపాల చెంత చేరింది, మరి ప్రార్థన చేసింది. మరి యాయిరు కుమార్తె కూడా మరి చనిపోయిన పరిస్థితుల నుండి దేవుడు విడిపించారు. ఎన్నో బంధకాల నుండి దేవుడు విడిపించాలంటే దేవుని పాదాల దగ్గర మనము గోజాడాలి అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో కూడా ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి అని చెప్తారు. ఇప్పుడు పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తుంటారు. ఎవరైతే పాపంలో శాపముతో ఉన్నారో, దేవుడి రక్షణ పొందుకున్న వాళ్ళు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ఆ రక్షణ కాపాడుకున్న వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్న వారు మరి పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలంట. సేవకుల కోసం ప్రార్థన చేయాలి. చేయలేనప్పుడు మరి ఆ దేవుడిని నమ్ముకొని మరి దేవుడు మరి పాపము నుండి శాపము నుండి రక్షించుకున్న వాళ్ళు ఆ విధంగా మగ్దలేనే మరియ ఏ విధంగా అయితే యేసు చనిపోయినప్పుడు ఆమె ఫస్ట్ అక్కడ ఆయన పునరుత్థానుడే మరి మన కోసం ప్రాణం పెట్టి ఆ పునరుత్థానుడే ఆయన లెగిస్తాడని, ఆయన చూడాలని, ఆయన చనిపోయి లెగిచాడని మరి తనొక్కదే మొత్తం ప్రపంచంలో అందరిలో కూడా ఆ మగ్దలేనే మరియే ఎంత పాపాత్మురాలైన స్త్రీ. అలాంటి స్త్రీని దేవుడు నిలబెట్టుకున్నాడు. శిష్యులు కూడా యేసుతోనే ఉన్నారు, కానీ మరి యేసే పరిశుద్ధాలను పొందుకోలేదు కాబట్టి ఎంత దేవుని దగ్గరికి వచ్చినా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా మరి ఎలా ఉంటారంటే, చాలా మంది నేను చూస్తున్నాను దేవుని బిడ్డలకు పేరితే కానీ దేవుడు ఎంత పాపం నుండి విడిపించినా సరే మరి దేవుని ప్రేమ తెలుసుకోకుండా ఉన్నారు. అలాగే దేవుని శిష్యులు కూడా 12 మంది శిష్యుల కోసం దేవుడు మరి ఎంతో ప్రార్థన చేసి వాళ్ళని సంపాదించుకుంటాడు. మిగిలిన వారు 70 మంది శిష్యులు, 70 మంది శిష్యులతో పాటు అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని దగ్గర అనేకమైన విషయాలన్నీ కూడా నేర్చుకుని కూడా ఇది కఠినమైన మాట అని దేవుని విడిచిపెట్టారు. ఇప్పుడు నిర్దోషంగా నడవాలి, ఎవరైతే నడుస్తారో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళే దేవుని రాజ్యం వెళ్ళడానికి ఇప్పుడు ఈ భూలోకంలో పరిశుద్ధులుగా ఉన్నారు. మరి శిష్యుడు కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో మేడగదిలో అగ్ని జ్వాలల వంటి ఆత్మతో నింపబడ్డారో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అలా నింపబడినప్పుడు వాళ్ళు దేవుని కోసం బ్రతికారు. అలాగా దేవుడు మరి మగ్దలేనే మరియ ఉంది, మరి యేసుని పరిశుద్ధాత్మ శక్తితో యేసుని కన్నా మరియ కూడా ఉన్నది. స్త్రీలు పురుషులు అందరూ కూడా చిన్నపిల్లలతో అనేక మంది అక్కడ ఉన్నారు. 120 మంది అక్కడ మరి 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు యూదయ సమరయ దేశంలో అంతటా సాక్షులై ఉన్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు భూలోకం అంతా కూడా ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాల సహితము లెక్క పెట్టకుండా దేవుని మాటలు ప్రకటించారు. యథార్థమైన నిర్దోషంగా నడిచారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషిగా నడిచి వారు ధన్యులుగా ఉన్నారు. ఆనాడు ఈనాడు కూడా చాలా మంది అలాగా ఉన్నారు. అలా ఉన్న వారి విషయంలో
మేము ఉండలేము కానీ కనీసం ప్రార్థన చేస్తాము అనే మనస్సు అనేది రావాలి. అందుకే ఎఫెసీ 6:18 ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి అంటున్నారు. ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. రోమ 12 ఉంటుంది. ఆత్మయందు తీవ్రత కలగాలి. ఆత్మయందు తీవ్రత గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మీరు జీవించండి అని ఉంది. మెలకు కలిగి ప్రార్థన చేయమని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 పరిశుద్ధుల కోసం మీరు ప్రార్థన చేయాలి. మరి ఆయన పాదాల దగ్గర ప్రతి కుటుంబము కూడా మతము కులం భేదం లేకుండా ప్రతి కుటుంబము కూడా దేవుని రాజ్యంలో మోక్షంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ చెప్తున్నారు. అలా ప్రార్థన చేయాలంటే నిర్దోషంగా నడవాలంట. నిర్దోషిగా ఉండాలి. దోషం అనేది ఉండకూడదు. అంటే పాపం అనేది వాళ్ళలో ఉండకూడదు. అందుకే యాకోబు పత్రిక 5వ కూడా మరి నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది, అది పాపక్షాపం ఇస్తుంది, విడుదల ఇస్తుంది అని ఉంది. 2 కొరింథీ 3వ కూడా ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ కూడా ఉంది. ఏంటంటే నీతిమంతుల ప్రార్థన వైపే నేను వింటున్నాను అని ఉంది. అలాగే మరి తిమోతి పత్రికలో కూడా ఉంది. 1 తిమోతి 2:1-2 సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి మాన్యతైన భక్తి చేయమంటున్నారు. అలా ఉన్న వాళ్ళే ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. ఇటు లోకం అటు దేవుడు నిర్దోషంగా నడవకుండా యథార్థంగా ప్రవర్తించకుండా నిర్దోషులు అనేటి పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అన్నమాట. దోషం లేని వారు అలా నడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు వేసే పాదాల దగ్గర సమస్తము కూడా దొరుకుతాయి. అది ఎన్నో విషయాల్లో దేవుడు అటువంటి కార్యాలు చేశారు. అందుకే దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఏ సమస్యన విడుదల వస్తుంది. దేవుడు చూస్తున్నారు దేవుని ఆలయంలో అని చెప్పి నిన్న వాక్యం చెప్పుకున్నాం మనం. ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు అని. దేనికి పరీక్షించామంటే నిర్దోషంగా నడవడానికి అన్నమాట. వీళ్ళు నిర్దోషంగా నడుస్తున్నారా లేదా అని చెప్పి అలా నడుస్తున్న వాళ్ళకి దేవుడు నమ్మకస్తులుగా ఉన్నారా లేదా అని ఆలోచిస్తారు. నమ్మకస్తులేని వారికంట నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు. ఎందుకంటే దేశం బాగోవాలని, ప్రపంచం అంతా కూడా దేవుని బిడ్డలుగా తయారవ్వాలి. నిర్దోషిగా ఉంటుంది కదా ఆయన. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ రక్తం ద్వారా పుట్టాడు ఆయన. అందుకే పరిశుద్ధ రక్తం ద్వారానే మానవాళికి పాపక్షమాపణ అని చెప్పారు. పాపం నుండి విడుదల రావాలంటే ఎలా రావాలి? పరిశుద్ధ రక్తము ద్వారా రావాలి. ఆ పరిశుద్ధ రక్తము కలిగి ఉన్న వాళ్ళు దేవుడి మాట వింటారు, నిర్దోషిగా నడుస్తారు. ఆ నిర్దోషిగా నడుస్తున్న వాళ్ళలో కూడా పరిశుద్ధ రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి అటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు వేగ విడుదల వస్తారు. వాళ్ళు మీతోని దిద్దుబాటు చేయించగలరు. మీరు చేసిన తప్పులన్నీ కూడా వాక్యమైన అర్థంలో చూపించి నేను ఇలాగా ఉంటే దేవుడు నా ప్రార్థన వినడు, నాకు విడుదల రాదు అని గ్రహించి అలా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ప్రతి సమస్య నుండి, అనేకమైన సమస్యల నుండి దేవుడు మా జీవితాల్లో దేవుడు చేశారు, ఈ సంఘంలో చేశారు దేవుడు. కాబట్టి మనుషులందరి కోసము ప్రార్థన చేస్తున్నాము. మరి దేవుడు ఏం చెప్తున్నారో నిర్దోషిగా నడవాలని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి ఒకరోజు నడిస్తే సరిపోదు, మనం చనిపోయినంత వరకు కూడా నిర్దోషిగా నడవాలి అంటున్నారు. ఎందుకు నడవాలి అంటే కీర్తన 101 నా యొద్ద నివసించినట్లు మనం దేవుని యొద్ద నివసిస్తాం. కొంతకాలమే భూలోకంలో ఉంటాము,
తర్వాత దేవునితో మనం నివసిస్తాం. దేవునితో నివసించాలని దేవుడు ఈరోజు ఇష్టపడి చెప్తున్నారు, నిర్దోషంగా నడవడం అంటే ఏంటి అని. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు అంటున్నాడు ఆయన. ఆయనకి పరిచారకులుగా ఉంటారట. అంటే దేవునిలో ఉన్న వారే ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా సరే వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నం వాళ్ళు విఫలమవుతుంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఆ కుటుంబం కోసం, వారి కోసం ప్రార్థన చేస్తుంటే కొన్ని విషయాలు దేవుడు వాళ్ళతోటే మాట్లాడతారు. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా వాళ్ళతో మాట్లాడతారు. అలాగే సౌలు అనేక మందిని హింసిస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. అతనేం ప్రార్థన చేసుకోలేదు. ఎవరైతే హింసిస్తున్నారో, మీ కుటుంబాల్లో, సంఘంలో, దేశంలో ఎవరైతే హింసిస్తున్నారో, నిర్దోషంగా నడుస్తున్న వారి ప్రార్థన దేవుడు వెంటనే వింటాడంట. అలా వింటున్నప్పుడు వినాలి అంటే దేవుడితో సదాకాలము వాళ్ళు ఉంటామన్నమాట. అలా మనం ప్రార్థన చేసినప్పుడు, అలా ప్రతి ఒక్కరి కోసం మనము ఆలోచిస్తున్నప్పుడు, కుటుంబంలోని, సంఘంలోని, ఎక్కడైనా సరే, దేశంలోని, మరి మతం, కులం భేదం లేకుండా, పేద గొప్ప తేడా లేకుండా ఎవరైతే అలా ఆలోచిస్తారో అటువంటి వారిని దేవుడు వెతుకుతున్నాడంట. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అలా నమ్మకంగా ఉన్న వాళ్ళని పరిచారకులుగా దేవుడు, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అందరినీ ఎంచుకోడండి దేవుని పని చేయడానికి. సమాజ సేవ అంటారు. ఇది మతము కాదు, కులము కాదు. ఇది మనుషులు పెట్టేశారు దానికి. మతము, కులం అని మనుషులు పెట్టేశారు. కానీ మీరు ఆలోచించండి, మనుషులు దేవుడైతే పెట్టలేదు. దేవుడు అందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు. 3వ రోజు ఆయన మళ్ళీ లేచి మరి దేవుని రాజ్యంలో ఉన్నారు. మరి వెళుతున్నప్పుడు నేను స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి నేను తీసుకెళ్తానని పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చారు. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, ఆయన సహాయం చేయడానికి. పరిశుద్ధం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఒంటిలో ఉండి అలాగా దేవుని గుణాలతో నడిపిస్తాడు. అటువంటి ప్రేమతో నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు నాతో మాట్లాడిస్తున్నారు. లేకపోతే నాకు కూడా ఈరోజు ఇప్పుడు వరకు నేను ఈ మాటలు చెప్తానని నాకు తెలియదు. మరి 3:30 దేవుడు లేపారు. మరి ఈ మాటలు ఇక్కడికి వచ్చాక మాట్లాడారు. ఏం చెప్పాలి ప్రభా అని అడిగినప్పుడు ఇక్కడ మాట్లాడారు. ఎంతసేపు మరి గోజాడినా సరే దేవుడు వెయిట్ చేయమనే చెప్తారు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎవరు ఎక్కడ అలా బాధలో ఉన్నారో, కష్టాలు ఉన్నారో, ఏ పిల్లల విషయంలో, మరి ఉద్యోగాల విషయంలో, చెడు వ్యసనాలతో, మరి చెడుకులు, చిల్లకి, ఇవన్నీ కూడా దుష్టుడు పెడుతుంటే అవి ఎలా విడిపించుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఆ బంధకాలు, ఆ శాపము ఎలా విడుదల వస్తుంది, ఎవరి ద్వారా విడుదల వస్తుంది అని బాధపడుతున్నారు చాలా మంది. నాకు రాగల ఫోన్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మరి వినాలని ఆడ మనసు ఎరిగిన దేవుడు, నాకు వాళ్ళ బాధలో ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యం ఇక్కడ చూపించారు. అలాంటి ఫోన్ వచ్చింది. మరి అటువంటి వారి కోసం నాకు తెలియదు కదా, మానవాళిలో ఎంతమంది అటువంటి బాధలు పడుతున్నారో నాకు తెలియదు. కానీ ఆఫ్లైన్లో మరి వింటున్న వాళ్ళు ఏ బాధలో ఉన్నారో అటువంటి మాటలు నా నోట్లో పెట్టి మాట్లాడతారు ఆయన. మొత్తం 10:16 ఉంది. మరి అలాగే ఇర్మియా 17:16 ఉంది ఆ మాట. నాకు దేవుడు ఇచ్చారు. నువ్వు నిలబడితే నేను అలా మాట్లాడతాను, నీ సన్నిధిలో నేను ఉన్నాను, నీకు కాపరిగా ఉండడం నేను మానలేదు అని చెప్పాడు ఆయన. ఘోరమైన దినాలు నువ్వు చూడాలని నేను అనుకోవట్లేదు. నేను ఇష్టం వచ్చినట్టు చెప్తే నేను ఘోరమైన దినాలు నేను చూస్తాను. ఏదో ఒకటి నేను చెప్పేస్తే అది సమాజానికి
మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడి నాతో ఆ మాటలు చెప్పారు. అది నీకే తెలుసు అని చెప్పారు. అక్కడ ఆ వాక్యం మీరు చూస్తే అది నీకే తెలుసు అని అన్నాడు ఆయన. నేను బాధపడుతుంటే, ప్రభా ఏ మాటలు చెప్పాలి నీ పిల్లల కోసం అని నేను అడుగుతుంటే, వెయిట్ చేయి అని చెప్పి ఇక్కడికి వచ్చే వరకు కూడా దేవుడు మాట్లాడు. చూడండి, దేవుడు మాట్లాడే దేవుడు. కీర్తనలు 101:6 నా దేవుడు చూపిస్తున్నారు ఇక్కడ. నా యుద్ధ నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టించున్నాను. కనిపెడతాడు ఆయన, కనిపెడతాడు. అనుక్షణము కూడా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ హృదయం ఎలా ఉంది, వీళ్ళ తలంపులని ఎలా ఉంది మనకు తెలియదు. కానీ మన ఆలోచనలు స్కాన్ చేస్తాడు దేవుడు మాత్రమే. దెయ్యం తీస్తుంది, దేవుడు కూడా తీస్తాడు. ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో ఆ దేవుడే సృష్టికర్త అయిన దేవుడే భర్తయ్యుడు నడిపిస్తాడో వాళ్ళని. ఎవరి మనసు అయితే దేవునికి ఇష్టంగా లేదో, యథార్థంగా లేరో, నమ్మకస్తులుగా లేరో, మరి దేవుల్లో ఉండాలి, యోగాలు ఉండాలి అనే ఆశ కలిగి లేరు, వాళ్ళ వైపు కనిపెట్టాడు దేవుడు. ఎందుకంటే పరిచారకులు కావాలి దేవుడికి. ఆయన ప్రాణం పెట్టి వెళ్ళాడు. మరి 12 మంది పరిచారకులు దేవుడు ఎంచుకున్నాడు. వాళ్ళు నమ్మకంగా చేశాడు. మరి భూలోకం అంతా కూడా కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పంపించారు. ఆయన పక్కనే ఉన్నాడు ప్రతి ఒక్క మనిషికి. కానీ ఎవరైతే నమ్మకంగా నిర్దోషిగా నడుస్తారో వాళ్ళ లోపలికి వస్తాడు ఆహ్వానిస్తే. నేను అలా 99లో పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాను. అప్పుడే నాకు అర్థమైంది శరీరానుసారమైన దుఃఖము, మరణము. వాళ్ళు ధర్మశాస్త్రానికి లోపడతారన్న, వాడికి సమాధానము, జీవం ఉంటుంది. అంటే శాంతిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ధర్మశాస్త్రానికి లోబడరు. ఎవరు వాళ్ళు? దేవుని మాట వినలేని వాళ్ళు, దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు. ఆయనకి లోబడరు, లోబడలేరరు. ధర్మశాస్త్రానికి లోబడరు. ధర్మశాస్త్రానికి లోబడలేనప్పుడు మనుషులకు కూడా లోబడరు. కాబట్టి ఇంటిలో అనేకమైన సమస్యలు, కుటుంబాల్లో అనేకమైన సమస్యలు అందుకనే వస్తాయి. అటువంటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర ప్రతి విషయంలో సరి చేసుకోవాలి. మాకు తెలియదేమో, మమ్మల్ని క్షమించండి అని దేవుడు ఎప్పుడైతే అడిగి వేకువజామునే లెగిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అటువంటి బంధకాల నుండి విడిపిస్తాడు. అటువంటి సమస్యల నుండి దేవుడు విడిపిస్తారు. ఆ వేకువజామునే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి కరెక్ట్గా టైంకి దేవుని దగ్గర కూర్చోవాలి. ముందు స్తుతులు చెప్పాలి. దేవుడు మనకు చేసిన కార్యాలన్నింటిని బట్టి స్తుతులు చెప్పాలి. వాక్యంలో ఉన్నది కదా, అనేకమైన స్తుతులు చెప్పాలి. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, పాపాత్మురాలైన స్త్రీని, ఇలాంటివన్నీ కూడా అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని లేపిన గొప్ప దేవా, శక్తిమంతుడా నీకు స్తుతులైనా. నన్ను ఎంత పాపం నుండి నన్ను విడిపించావు, ఎన్ని బంధకాల నుండి విడిపించావు, ఎన్నిసార్లు నేను చనిపోవలసింది. నన్ను విడిపించి నడిపించి నన్ను కాపాడిన దేవా నీకు వందనాలయ్యాను. ప్రతి విషయంలో కూడా ఆయనకి స్తుతులు అర్పిస్తూ, ఆయన చేసిన వేళ్ళన్నిటిలో స్తుతులు అర్పిస్తున్నప్పుడు దేవుడు వాక్యం చూపిస్తారు. వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతారు. ఆ వాక్యం అనే అర్థంలో సరి చేసుకుంటూ ప్రార్థనప్పుడు స్టార్ట్ చేయాలి, దిద్దుబాటు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఏ విషయాల్లో ఇంకా మరి సమస్యలు ఉన్నాయో, అది ఏ సమస్య అయినా సరే దేవుని బ్రతుకులాడుకుంటూ అడగాలి. అడిగినప్పుడు దేవా నీ సాక్షిగా ఉంటానయ్యా, మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీకు తెలుసయ్యా, నీ పగలొత్తం తెలుసు, నీకు ఏది కావాలో అంటున్నాడు ఆయన. అలా నేను నమ్మకంగా ఉంటానయ్యా, నీ ప్రజల విషయంలో నేను నీ దగ్గర గోజాడతానయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీయుల 6:18 అలా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధుల కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నప్పుడు, పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే వాళ్ళు
చాలా రోజంతా అలసిపోతుంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. కానీ ఎవరైతే పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తారో, వాళ్ళకి సహకారిగా ఉంటారో, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:3 ఉంటుంది. కాబట్టి అలా సహకరించాలి. ప్రార్థన ద్వారాలో ఏదో హెల్ప్ఫుల్గా ఏదో ఉంది, మీ దగ్గర ఏముందో అది ఆ విషయంలో ప్రయత్నించాలి. అలాగే సహకారులుగా ఉన్నప్పుడు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. అలాంటి మంచి పనులు చేసినప్పుడు, దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు, మరి మొదటి యోహాను రాసిన పత్రిక 3:21 ఉన్నట్టుగా నీకు ఇష్టమైన, దేవునికి ఇష్టంగా ఉండినవి కదా ఇవన్నీ. దేవునికి ఇష్టమైన పనులు, నిర్దోషిగా నడవడం, దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు అప్పుడు ఒక అర్హత వస్తుంది. నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. అలాగే యోహాను పత్రికలో కూడా 15:7 నా యందు మీరును మీ యందు నా మాట ఉంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. అలా చేయాలి. అలాగే దేవునితో స్నేహం చేయాలి. అటువంటి వారినట, అలా నమ్మకస్తులుగా ఉన్న వారిని నేను కనిపెడుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సన్నిధి దేవుని ఆలయంలో తుడిచిన పరిచారకులు, బయట తుడిచిన అదొక పరిచర్య. టైంకి రావడము, మరి వచ్చిన వాళ్ళని చక్కగా వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళకి ఏది కావాలంటూ వాళ్ళు ఏ బాధలో ఉన్నారో వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, అదొక పరిచర్య. ఏది చేసినా దేవునికి ఇష్టమైనది. వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఇస్తారు. ముందు వాళ్ళు ఇవన్నీ చేసిన వాళ్ళు మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, పరిశుద్ధుల కోసం ఇంకా ప్రార్థన చేయడానికి కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుడికి ఇష్టమైన పనులు చేశారు కదా, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేసి ఆరాధిస్తారు వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్దోష మార్గంలో నడవాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. అందుకే కొండ మీద ప్రసంగంలో మరి యేసయ్య 3 రోజులు ప్రసంగం చేశారు. ఆయన 3 రోజులు కూడా ఎవరు ఏమీ తినలేదు. అలాగా దేవుడు మాటలు వింటా ఉండిపోయారు. ఆయన ఎందుకు చెప్పారంటే ప్రజలందరూ కూడా ఆ విధంగా తయారవ్వాలి అని. ఆయన చేసి చూపించాడు. అన్ని విషయాల్లో కూడా చెప్పడమే కాదు, చేసి చూపించాలి. అలాగే మనము కూడా చెప్పడమే కాదు, చేసి చూపించాలి. అది నిర్దోషంగా నడవడం అంటే. మత్తయి సువార్త 5:3-12 మీకోసం చదువుతున్నాను, చక్కగా చూడండి, రాసుకోండి. మరి ఆ విధంగా నేను నడుస్తానయ్యా అని దేవుని పాదాల చెంత, మరి దేవుని 3 గంటల టైంలోనో 3 నుంచి 6 గంటల్లో వేకు వచ్చామనే అలాగా ఆ మాటలు దేవుని దగ్గర చెప్పుకోవాలి. ముఖాముఖ ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడుకోవాలి. అలాగా ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు అలాగా దేవుని దగ్గర ఆ టైంకి ఒక స్నేహితుడు దగ్గర ఒక టైంకి వస్తారని వాళ్ళని ఎంతగా ప్రేమించి వాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగా దేవుడు కూడా మనకి స్నేహితుడే ఉన్నాడు, ఒక భర్తగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు భర్తగా ఉన్నాడు. భర్త దగ్గర అన్నీ కూడా చెప్పుకుంటారు కదా, నాకు ఏంటి కావాలి, ఏదైనా బాధ ఉంటే కన్నీటితో చెప్పుకుంటారు కదా. అలాగా చెప్పుకున్నప్పుడు మామూలు భర్త మోసం చేస్తాడేమో కానీ, మాయ చేస్తాడు కానీ, మరి సృష్టికర్త అయిన దేవుడైన భర్త అయిన దేవుడు అలా చేయడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో 5:3-12 చెప్తున్నాను ఈ విధంగా ఉండాలని. యేసయ్య అక్కడ 5,000 మందికి చెప్తున్నాడు. 3 రోజులు కొండ మీద ప్రసంగం చేస్తున్నారు, ఎలా ఉండాలి అని చెప్పి, ఎలా ఉంటే దేవుని రాజ్యాన్ని వెళ్తారు అని ప్రతి ఒక్క కుటుంబం విషయంలో మాట్లాడారు. అక్కడ చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మరి స్త్రీలు, పురుషులు కుటుంబాలతో ఉన్నారట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనత్వం, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.
దుఃఖము ఒకరి కోసం దుఃఖము పడినప్పుడు దేవుడు ఓదారుస్తాడంట. ఇంకొకరి కోసం మనం దుఃఖపడుతుంటే మనల్ని ఓదార్చి వాళ్ళ బాగు చేస్తాడు. లేకపోతే మనకు కూడా ఇప్పుడు ఎవరైతే పరిచారకులుగా మరి ఇంకొకరి విషయంలో ప్రార్థన చేస్తారో వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు చేస్తున్న వారిని కూడా దీవిస్తాను అని చెప్తారు. దుఃఖపడే వారు ధన్యులు, వారు బాధార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతిగా ఉండాలని వాళ్ళ కోసం ఆ రోజంతా వాళ్ళతో నమ్ముతా చక్కగా వాళ్ళ పరిచయం చేస్తూ వాళ్ళకి దేవుడు మాటలు చెప్పి దిద్దుబాటు చేయించి మరి రోజంతా అలాగా ఉండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నైట్ అంతా ప్రార్థన చేసి నా రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో దిక్కుల. అలాగా చేసినప్పుడట ఆకలి దప్పులు, దాహమైదు ఆకలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆహారంగా ఉంటుంటుంది. అలాంటప్పుడట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి అంటే ఈరోజు తినపోయినా సరే అయ్యో ఆ కుటుంబము ఎంత చక్కగా ఉంది, ఈరోజు కలకలాడుకొని ఆ బద్ధకాలలో విడిపించబడ్డారు. ఆ కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఇల్లు తెలిసి వచ్చేసాడు, చెడుపులు పెట్టేశారు అబ్బాయి వచ్చేసాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ అమ్మమ్మ చనిపోతాయా అటువంటి పేరు పెట్టారు. ఆ పేరు కాకుండా దేవుడేమో సమూయేలు అని పేరు పెడితే ఆ పేరు పక్కన పెట్టి ఆ కుర్రోడు విషయంలో ఆ కుటుంబం అలాగా బాధపడుతున్నప్పుడు దేవుడు మళ్ళా సమూయేలు అని పిలిచినప్పుడు దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నేను తిన్నాను పర్లేదు, వాళ్ళ కోసం నేను చెప్పి ప్రార్థన చేశాను, వాళ్ళతో ఉండి నేను ఉపవాసం వాళ్ళతో నేను గడిపాను, కాబట్టి నాకు ఈ రోజంతా రక్షణ అయిపోయినా పర్లేదు అని ఆకలి దప్పిక అనేది ఉన్నప్పుడు అటువంటి ఆకలి దప్పిక శారీరకంగా ఆత్మీయంగా అలా ఓర్చుకొని చేయించేది ఏంటంటే ఆత్మ విషయమే దీనమైన మనస్సు అన్నమాట. అంటే మహోన్నతమైన స్థలంలో నివసించినప్పటికీ కూడా ఆ దేవుడు దీన మనస్సులో ఉంటాడంట. ఆయన 57:15 ఉంటుంది. అలాంటి దీనులైన వారు ధన్యులు అంటున్నారు, పరలోక రాజ్యం వారిదట. అలాగా నిర్దోషంగా నడవాలన్నమాట. అలాగా నడుస్తానంట దేవుడితోని యుగాలు ఉంటారని మనం నేర్చుకుంటున్నాం ఈ మాటలు. ఇక్కడ ఎన్ని చేసినా మనుషులు చూస్తారో చూడడం తెలియదు, కానీ దేవుడు చూస్తాడు, పరిశీలిస్తాడు. అలాంటి వాళ్ళు పరిచారకులుగా ఎంచుకుంటాడంట. ఇప్పుడు దేవుడికి మంచి పేరు చేస్తారు కానీ చెడ్డ పేరు తేరు. దేవునికి మహిమకరంగా ఉంటారు కానీ దేవునికి అవమానించేవారుగా ఉండరు అనమాట. ఆయన బాహాటంగా సిలువ వేయడం అంటే అదే. వాత వేయబడిన జనాల్లాగా అనేక మంది ఉన్నారు, వాళ్ళ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయడం. ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా మర్చిపోవడం. రెండో రోజుకే మర్చిపోయి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం పూజిద్దుమా, ఇదే చింత, అదే చింతలో ఉంటున్నారు. ఏం చేశాడు దేవుడు? మనుషుల్ని దేవుడిని అలాగనుకుంటారు, మనుషుల్ని ఇంకెలాగనుకుంటారు? ఏం విలువ ఇవ్వరు కదా. సేవకులకైనా మరి పరిచర్య చేస్తున్న బిడ్డలకైనా నేను కైమొక్కలు పట్టుకొని తీసుకెళ్ళేదాన్ని. ఈరోజు మరి అసలు విలువే లేదు దేవుని సన్నిధికి రావడానికి. నడవలేని మనిషి దేవుడు నడిపించుకొని దేవుడు చక్కగా ఇక్కడ గుండె నొప్పులను విడిపించి దేవుడు తీసుకొచ్చారు. మరి విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమైనది ఉంది. మరి దేవునికి ఇష్టంగా లేకపోతే మనుషులు ఏం చేస్తారు? అందుకే దేవుడు ఈ మాటలు కొండ మీద ప్రసంగం చేశారు ఆనాడు. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఆయన ప్రాణం పెట్టక ముందు అందరికీ బోధించారు, ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. అలాగే మనం కూడా బోధించాలి, వాళ్ళకి ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నాము అన్నది వాక్యం. దేవుని విధంగా మీరు పుట్టారని మేము ఎరుగుదము, కానీ మీరు దుష్టులు ముట్టకుండా మిమ్మల్ని భద్రం చేసుకోండి. ఆ భద్రం చేసుకొని ఏం చేయాలి? ఇతరుల కోసం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అని ఉంది. అంటే దేవుడి విషయంలో మీరు అన్ని విషయాల్లో ఎదగండి అంటాడు. క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు.
క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని చెప్తున్నారు. పిల్లలకి ఈ వాక్యం అనే పాలు పెట్టకపోతే, తల్లి పిల్లలకి వాక్యమైన పాలు పెట్టకపోతే ఎంత వయసు వచ్చినా పాలు తాగే పరిస్థితుల్లోనే ఉంటారు కదా. ఆ పిల్లలు ఎదగకపోతే తల్లికి ఎంత బాధగా ఉంటుంది. ఈ వాక్యం మీద పాలు తాగడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సాధారణుడు శిరసగా ఉన్నప్పుడు, అపవిత్రంగా ఉన్నప్పుడు, నిర్దోషంగా నడవలేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఆ కుటుంబాన్ని ఏర్పడి చేస్తున్నాయి. తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోతే, తల్లిదండ్రుల పాపంలో పిల్లలు ఒడిలో పోస్తాను అంటాడు హెస్కేల్ 3:18. దేవా, ఇంతవరకు నాకు తెలియలేదు, నేను అలా నడిచాను, నిర్దోషంగా నేను నడవలేకపోయాను, నీ వాక్యానుసారంగా నేను నడవలేకపోయాను. నువ్వు ఒక పని చెప్తుంటే నేను ఇంకొక పని చేస్తున్నాను, నువ్వు వద్దన్న పని నేను అస్తమాటికి చేస్తున్నాను, లోకంలోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఎక్కువ సెల్ ఫోన్ తోటి నేను గడుపుతున్నాను, ఏదో ఒకటి విగ్రహంగా నేను చేసుకుంటున్నాను, నీతో మాట్లాడడానికి నాకు సమయం లేదు. దేవుడితో మాట్లాడడానికి సమయం లేనప్పుడు దేవుడు ఎలాగ మేలు చేస్తాడు? ఇక్కడ నుండి నాకు తెలియదయ్యా, నీతో నీ పాదాల దగ్గర నేను గడుపుతానయ్యా అని ఎప్పుడైతే చేతులెత్తి ప్రమాణం చేస్తారో వెంటనే దేవుడు ఇష్టపడతాడు. ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఇష్టపడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అలా విడుదల ఇస్తారు. అలా విడుదల ఇచ్చినప్పుడు దేహమే దేవుని ఆలయంగా ఉండి అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలో కూడా దేవుడు 3:30కి ఆ టైంలో లేపుతారు. కాసేపు 4 వరకు ప్రార్థన చేసుకొని, ఎంతవరకు ప్రార్థన నడిపిస్తుందో అంతవరకు ప్రార్థన చేసుకొని మరలా పడుకునేటప్పుడు కూర్చున్నప్పుడు కానీ దర్శనం ద్వారా మాట్లాడతారు, మరి కళ ద్వారా మాట్లాడతారు. కాబట్టి ఆ కళ యోగు 33:14 ఉంటుంది. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడని. కాబట్టి దేవుడితో గడిపితే దేవుడు మాట్లాడతారు. సాతానుకు ఇష్టంగా ఉన్నప్పుడు సాతాను కూడా కళలు చూపిస్తాడు, దర్శనాలు చూపిస్తాడు. అవి ఎవరు చూపిస్తారనేవి అర్థం చేసుకోవాలి. నేను ఎవరితో గడిపితే వచ్చాయి ఇవి అనేవి అర్థం చేసుకోవాలి. దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడే అవి దేవునికి ఇష్టమైనవి. అవి కూడా వాక్యానికి కోయిన్సైడ్ అవ్వాలి. వాక్యంలో ఉందా లేదా ఆ విషయాలు. దేవుడు నిర్దోషంగా నడిచే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. లేకపోతే సేవకులు ఎంత ప్రార్థన చేసినా దానికి విడుదల రాదు. వాక్యం కూడా చదువుతున్నప్పుడు వెంటనే సరి చేసుకోవాలి, అవి రాసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాట వాక్యమైనా, కళైనా, దర్శనమైనా, స్వరంతో మాట్లాడినా అవి రాసుకోవాలి. రాసుకున్నప్పుడు వెంటనే మనం ఏ విషయంలో తప్పిపోయామో ఆ విషయాలు వెంటనే సరి చేసుకోవడానికి బాగుంటుంది. సరి చేసుకోవడమే కాకుండా ఇతరులు అటువంటి బాధలు ఉన్నప్పుడు, నేను కూడా ఒకప్పుడు ఈ బాధలో ఉండి నేను విడుదల పొందుకున్నాను, నా దేవుడు కృప ద్వారా నన్ను ఆ విధంగా రక్షించుకున్నాడు, కాబట్టి ఆ కుటుంబాన్ని రక్షించడానికి నీకు ఈజీగా ఉండదు. లేకపోతే ఈజీగా ఉండదు. ఆ కుటుంబాన్ని రక్షించినప్పుడు దేవుడు నీ కుటుంబం విషయంలో బాధ్యతగా నాకు ఇష్టమైన పని చేసి బిడ్డ అని చెప్పి వెంటనే ఏది అడుగుతామో అది స్పాట్లో దేవుడు చేస్తాడు. అలా దీవెనల వర్షాలు కుమ్మరిస్తాడు. అలా పని చేస్తున్న కొద్దీ దేవుని యొక్క అభిషేకము, ఆ వరాలు రీఛార్జ్ అవుతుంది, ఆ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. అది దేవుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఆ విధంగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే ఆ తృప్తి అనేది దేవుడు అనుక్షణము సహాయం చేస్తుంటాడు కాబట్టి ఆ తృప్తి ఉంటుంది. అది మాట వినకపోయినా ఒక తృప్తి ఉంటుంది. ఆ కుటుంబానికి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు, నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళు వినకపోయినా ఒకవేళ వాళ్ళ కోసం ప్రార్థన చేసే కన్నీటి ఆత్మలు కూడా దేవుడే ఇస్తాడు. ఒక వేదన,
ఒక దుఃఖము, వారి ఏళ్ళ ప్రేమ దేవుడే ఇస్తాడు. అప్పుడు వారు తర్వాత వింటారు. వాళ్ళు అలాంటి ప్రార్థన చేసినప్పుడు అలా తర్వాత వింటారు. విని వాళ్ళే ఫోన్ చేస్తారు. పట్టించుకోకపోయినా ఆ అనుభవాలు నేను ఎన్నో చూశాను. చెప్పినప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు సాఫ్ట్గా సరేలేమ్మా అని పెట్టేస్తాము. తర్వాత వాళ్ళ కోసము ప్రార్థన, దేవుడు పాదాలు చెంత, దేవా ఆ కుటుంబం రక్షించిపోతుంది, దేవా మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు వాళ్ళే మళ్ళీ వాళ్ళు సరైన లైన్లో వస్తారు. అలాగా దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నిర్దోషిగా నడవడం మనకి నేర్పిస్తాడు. దేవుడు నాకు నేర్పించాడు. అనుభవం వచ్చాక నేను అలాగే ఈజీగా నడవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం, వాళ్ళ పట్ల కనికరం రావాలి కానీ కోపం రాకూడదు. కోపపడుడి కానీ పాపము చేయొద్దని చెప్తున్నారు. దైవావేశం వల్ల గద్దించండి, బుద్ధి చెప్పండి, శిక్ష కూడా వేయమని ఉంది వాక్యం. కానీ వాళ్ళకి ఆ టైం ప్రకారము దేవుడే వాళ్ళని ఆ దైవావేశం వల్ల వాక్యం ద్వారా గద్దించాలి. పర్వాలేదులేమ్మా, నువ్వు ఎలా వచ్చినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అని దేవుడిని పిల్లలుగా వాళ్ళకి అలాగా చెప్పకూడదని, దైవావేశం వల్ల గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్ష కూడా వేయమని దేవుడు ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్నప్పుడు నా పిల్లలు కూడా కొట్టలేదు, అంత యథార్థంగా అంత సాఫ్ట్గా దేవుడు అనిపించారు. నా చేపెట్టి ఎవరిని కొట్టడం తెలియదు, కొట్టడం కానీ ఒక మాట గట్టిగా అనడం కానీ నాకు తెలియదు. అలాంటిది దైవావేశం వల్ల గద్దించడం, బుద్ధి చెప్పడం. శిక్ష అయితే ఎవరికి వేయలేదు, శిక్ష దేవుడే వేస్తుంటాడు. మనం వేయకపోయినా దేవుడే వేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు శిక్ష కూడా వేయమన్నారు. అందుకనే రాకపోతే వదిలేస్తే అది శిక్ష కిందే కదా. వాళ్ళకి చెప్పినే వినకపోతే వాళ్ళకి పరిచయం చేసి, వాళ్ళకి ప్రార్థన చేసి చక్కగా దేవుని ఇంట్లో చక్కగా దేవుడు విడుదల ఇచ్చినప్పుడు మనం వెళ్ళేటప్పుడు వదిలేయడం అది శిక్ష. రెండో రోజు మాట్లాడతారు. రెండో రోజు వాళ్ళ బాధ వస్తే అప్పుడు బోధాత్మకం అవుతుంది. అటువంటి స్థితి తెచ్చుకోకుండా దేవుడు కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. అటువంటి కనికరము వారికి వచ్చే వరకు కూడా మనము వెయిట్ చేస్తాం. అటువంటి కనికరముతో వెయిట్ చేస్తాం. పిల్లలు పిలుస్తాము, అన్నం తింటా రారా అంటే ఆ సలపలు పట్టుకునే అలా ఉంటాడు కానీ రాడు. మరి ఆకలి వండుతున్నప్పుడు వస్తాడు కదా, సచ్చినట్టు తింటాడు కదా, అలా కరకరలాడుతుంది. ఏ విషయమైనా ఏ సమస్య అయినా అలా వచ్చినప్పుడు వస్తారనమాట. ఆ కనికరము వాళ్ళకి రావాలి. అయ్యో నా కోసం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తుంటే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే నేను చేయకుండా ఏరిపోయానే, చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించానే, అవన్నీ ఒప్పుకుంటారు. అది యెషయా 14 ఉంది. కాబట్టి వాళ్ళ దేవుడు తీసుకొస్తారు. అటువంటి వారిని వాళ్ళే తీసుకొస్తారు. మనల్ని నిర్దోష మార్గంలో నడిపిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి వారి క్రియలు చెప్పిన వారికి జీతం ఇస్తానంటున్నాడు ప్రకటన 22 కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు వినినా వినకపోయినా ఆ కనికరంతో మనం చెప్పాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మళ్ళీ తప్పిపోయిన కుమారులకు మళ్ళీ వస్తే మరి పందులు కొట్టు తింటున్నాను ఇక్కడ, మరి నా ఇంట్లో ఎంతో మంచి ఆహారం అనే వాక్యం దొరుకుతుందని పరిగెట్టుకొని వస్తుంది. ఎక్కడున్నా సరే బాగా వచ్చాడు అర్ధరాత్రైనా ఫోన్ చేస్తారు. ఆ కనికరము ఉండబట్టి ఆ ప్రేమ అలాగా నిలబెడుతున్నాడు దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అనేది ఎప్పుడు కూడా సాఫ్ట్గా శుద్ధిగా ఉన్నప్పుడు, వాళ్ళు వినకపోయినా తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో మళ్ళీ చంక పెట్టుకుంటుంది, అలాగా తండ్రి అయిన దేవుడు అటువంటి మనసు ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయ శుద్ధితోనే వాళ్ళని ఆదరిస్తాం. లేకపోతే వాళ్ళు చాలా మంది విడిచిపెట్టేస్తారు. అటువంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులట, వారు దేవుని చూస్తారట. దేవుని చూస్తేనే కదా, దేవుడు మాటలు బట్టే కదా మనకి ఏదైనా ఆ ప్రేమైన, ఆ క్షమించే గుణమైన మళ్ళీ వాళ్ళు చేర తీసి ఇలా ఉండమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది అని తెలుస్తుంది.
అటువంటి ఆమె నిన్న ఎంత చెప్పినా వినలేనప్పుడు 2-3 రోజులతో జ్వరము రొంపతో చాలా ఫీవర్తో ప్రార్థన చేయించుకుంటాను. ఆ పాలలో చక్కగా మిరియాలు 4 మిరియాలు చక్కగా ఎక్కువ స్పూన్ తోటి పసుపు వేసుకొని చక్కగా తాగమ్మా, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వస్తుంది జ్వరము. జ్వరం అనేది దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వస్తుంది అని చెప్పి ఆ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయడం అయింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. జ్వరము తేట ఎందుకు వస్తుందంటే ప్రతి దానికి కూడా వాక్యంలో మందు ఉన్నది. మామూలు మందులు వేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే సరి చేసుకొని అలాంటి ప్రార్థన చేస్తామో వాళ్ళకి విడుదల వస్తుంది. వాళ్ళకు కూడా దిద్దుబాటు ఆత్మల కుమ్మరించు ప్రభా, సరి చేసుకునే ఆత్మల కుమ్మరించు ప్రభా అని ఆమె చేయమనగానే ఇలా సరి చేసుకోమా, నీకోసం ఇలా ప్రార్థన చేస్తున్నానని అన్నప్పుడు ఏకీభవించింది. అలాగా మనం ప్రార్థన చెయ్యాలి. 14 వచనాలు ఆశీర్వాదాలు ఉన్నాయి, 65 వచనాల్లో ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు ఆశీర్వాదాలు, 14 నుండి 68 వచనాల్లో ఎవరైతే వినకపోతే, దేవుని ఆజ్ఞను పాటించకపోతే, నిర్దోషంగా నడవకపోతే వచ్చే సమస్యలన్నీ కూడా అందులో ఉన్నాయి. మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో దేవుడి మాటలు ఎంతో ప్రేమించి మీ ఇంటిలోకి వచ్చి చెప్తున్నాడు. ఆన్లైన్లో ఉన్న బిడ్డల కోసం, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు చక్కగా ఇక్కడ వింటున్నారు. కాబట్టి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మరి ఎక్కడున్నా సరే మత కులం భేదము లేకుండా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు. అలా ఉండమని, నిర్దోషంగా నడవమని దేవుడు ఇక్కడ మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. కాబట్టి నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని అంటున్నాడు ఆయన. నీతి నిమిత్తం హింస కలుగుతుంది. కొంతమంది దూషిస్తారు, కొంతమంది మాటలు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆ మాటల వలన ఆ ఎదుటి వరకు చాలా గాయంగా తగులుతుంది. అలాగే హింస భరించినప్పుడట ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని. అనేక మంది హింసపడి ప్రాణాలు కూడా అర్పించారు. చాలా మంది, చాలా దేశంలో మీకు అందరికీ తెలుసు ఎలాంటి ఈ అంచె దినాల్లో ఎలా ఉంటుంది, ప్రతి పరిస్థితులు ఎలా ఉన్నాయి. మనం మేలు చేసినప్పటికీ కూడా దూషించే పరిస్థితులు, వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితులు. ఎందుకంటే దుష్టుడు వాళ్ళ దూరి అటువంటిగా బాధ పెడతా ఉంటారు. మనం పోరాడేది శరీరంతో కాదు అంటున్నాడు ఆయన. అందుకే ఎవరితో పోరాడుతున్నాము? లోకనాథులతోనూ, దురాత్మల ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. ఒక మనిషిలో అంతమంది ఉంటాయి, దురాత్మల సమూహం ఉంటుంది. ఎందుకంటే దేవుని విషయంలో నిర్దోషంగా నడవకపోతే, అబద్ధమును ప్రేమించి జరిగించిన వాళ్ళు, కృతజ్ఞత లేని వారు, దేవుడు ఎన్నో విషయంలో కార్యాలు చేసిన, దేవుడికి ఇష్టం లేని పనులు చేయడము, బూతులాడము, అబద్ధాలాడడం, మోసం చేయడం, చెడు వ్యసనాలతో ఉండడం, ఇంట్లో కుటుంబాన్ని బాధ్యతగా పోషించకపోవడం, ఎవరి బాధ్యతలు వాళ్ళు దేవుడి విషయంలో, మరి కుటుంబం విషయంలో, దేశం విషయంలో అన్యాయంగా ప్రవర్తించడం, అటువంటి వారిలో దురాత్మల సమూహం ఉంటుందంట. మనం పోరాటాలు అవుతున్నాయి కదా, యుద్ధాలు అవుతున్నాయి కదా. ఎక్కడైనా కుటుంబాల్లో పోరాటాలు, సంఘాల్లో పోరాటాలు, దేశంలో పోరాటం ఎందుకు జరుగుతుంది? మనం పోరాడున్నది శరీరంలో కాదు, లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. అవి కొంతమందికి చూపిస్తారు, వెంటనే వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన వరకు ఇదిగో దేశంలో ఎలా ఉంది, కరోనా వస్తున్నప్పుడు దేవుడు చూపించారు. అర్థమవలేదు వాళ్ళకి, వారం రోజుల నుంచి చూపిస్తున్నా సరే అర్థమవ్వట్లేదు. చాలా మందికి అర్థమవుతుంది. దానియేలుకి దేవతల ఆత్మ ఉన్నది, అటువంటి ఆయనకి అర్థమైంది. యోసేపు గారు చిన్నప్పటి నుండి కూడా దేవునితో మాట్లాడే అనుభవంతో ఎన్ని శ్రమలైనా తట్టుకున్నాడు. ఆ యోసేపు కలల భావాలు చెప్పాడు. అలాగా దేవుడు కలల భావాలు ఇచ్చి అనేకమైన కుటుంబాలను రక్షిస్తున్నాడు ఈ సంఘం ద్వారా. కాబట్టి అందరికీ ఉండదు కళ్ళు
అందరికీ వస్తాయి. ఫరోకి వచ్చింది. ఫరో హిందువుడే, తను 7 ఏళ్ల దేశంలో కరువు వస్తుందని ముందుగానే దేవుడు చెప్పారు. రాబోయే సంగతులు దేవుడు చెప్తారు. ఆమోసు 3:7 ఉన్నది, తాను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల కంటే ఆయన చెప్పకుండా ఏ పని చేయడానికి ఉంది వాక్యం. దేవుడు చెప్తాడు, ఎవరో ఒకరికి చెప్తాడు. ఎవరైతే దేవుని పాదాల చెంత గోజాడతారో ఆయనకి సమస్తము సాధ్యమే అని నమ్మి ప్రార్థన చేస్తారో. ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు ఉదయమే మార్కు సువార్త 16:17 3:30కి లెగిస్తున్నప్పుడు దేవుడు ఆ మాటలు మాట్లాడుతూ నన్ను లేపారు. రోజుకి ఏదో విషయం మాట్లాడుతూ నన్ను లేపుతాడు ఆయన. రాత్రి అలాగా నేను పడుకుంటాను. అలా దేవా నాతో మాట్లాడు, నన్ను వాడుకో, తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యాన్ని వెళ్ళాలి. ఏ విషయమైనా ఉంటే నాతో మాట్లాడయ్యా, నన్ను సరిచేయి, నీ బిడ్డలను సరిచేయడానికి నన్ను సిద్ధపరచు, నన్ను వాడుకో ప్రభా. ఈ దేశం బాగుండాలి, ఈ ప్రపంచం అంత విషయంలో దేవుడు లెక్క అడుగుతారు. ప్రతి ఒక్కరిని అడుగుతారు, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుండి మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే, వాక్యానికి లోబడకపోతే, ధర్మశాస్త్రం దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, నిర్దోషంగా నడవకపోతే దేవుడు వాళ్ళకి మరి కఠినమైన తీర్పిస్తానని యాకో 3:1 ఉంది. వారు చెప్పింది చెయ్యాలి. చెప్పడమే కాదు, ఎవరైనా విషయాలు చెప్తున్నప్పుడు కంపల్సరిగా చెయ్యాలి. ఆనాడు శాస్త్రులు, పరిశీలు, సభ్యులైన ధర్మశాస్త్రంలో దేశకులు అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ వారు చెప్పేది కానీ చేయలేదు కాదు కదా. యేసయ్యనే సిలువ వేశారు. అవన్నీ కూడా అనేకమైన ప్రవక్తల ద్వారా ఈ విషయాలు మాట్లాడారు, ముందుగానే మాట్లాడారు. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశారు. దేవుడు అపోస్తుల పరిచయం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ దేవుడు నాకు నేర్పించాలి. భక్తి నాకు తెలియదయ్యా, నాకు నేర్పించయ్యా అని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు నాకు తెలియదు అసలు. ఇవన్నీ కూడా దేవుడే నాకు నేర్పించాలి. అలాగా ప్రతి ఒక్కరూ మీరు అడగండి, దేవుడు ఆ విధంగా వేసే పాదాల దగ్గర నేర్పిస్తాడు. దేశం బాగుండాలి అని అంటే మనం ధర్నాలు చేయడమో, గోండాయిజం చేయడమో ఇటువంటి వల్ల సాతానుడు చేయిస్తాడు. కానీ శాంతిగా దేశం ఉండాలంటే, కుటుంబాలు ఉండాలంటే, గ్రామాలు ఉండాలంటే ఆ విధంగా దేవుని దగ్గర పాదాల చెంత గడపాలి అని చెప్తున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబద్ధముగా చెడ్డ మాటలు నిన్న ఒక కుటుంబాన్ని తీసుకొస్తే వాళ్ళు ఎందుకండి వాళ్ళు నడవలేకపోతే ఎందుకు తీసుకొస్తున్నారండి? వాళ్ళ ఇంట్లోనే పడుంటే బాగుండదు కదా. 3 రోజుల నుండి చర్చకి రాక ఇంట్లోనే పడుంటే నడవలేని పరిస్థితి. దేవుడు ఇక్కడ నడిపించారు, గుండెనొప్పి నుండి విడిపించారు. ఎందుకమ్మా మీరు వస్తారు అని వాళ్ళని అడిగితే నేను విని వెంటనే ఇక్కడే నమ్మప్ప, ఇక్కడే ఇలాగే దేవుని ఇంటికి వచ్చాక ఎందుకంటే ఇలాగ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడం జరిగింది. అలా నిందలు వేసినప్పుడు మనం సాఫ్ట్గా ఉన్నప్పుడు అలాగే సాఫ్ట్గా సమాధానం ఇవ్వగలం. అలాగా పలుకున్నప్పుడట మీరు ధన్యులు, సంతోషించి ఆనందించినారు. ఎందుకంటే బాధపడి వెంటనే ఒక మాట అనేసి గొడవకి దిగిపోకుండా ఉండేది ఏంటంటే దేవుని ఆత్మ లక్షణాలు అన్నమాట. ఎవరు నడిపిస్తున్నారు? సృష్టికర్తని దేవుడు భర్తగా ఉండి నన్ను నడిపిస్తున్నారా, సాతానుడు భర్తగా ఉండి నడిపిస్తున్నాడా అని మనకి ప్రతి ఒక్కరి దేశంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు అది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నిర్దోషంగా మనం నడుస్తామో మనకే అర్థమవుతుంది. మనం అప్పుడు ఆ విధంగా ప్రతి విషయాలు సమాజం బాగుండాలని ఆ విధంగా మనం ఆలోచించగలం. దానికి మతం కులం భేదం లేదు, మనుషులు పెట్టుకున్నది అది. అవి పెట్టింది కూడా దుష్టుడే పెట్టాడు, దేవుడైతే పెట్టలేదు. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరి మీద ఎండ, వర్షం అన్నీ కూడా ఉన్నాయి, అందరినీ పోషిస్తున్నాడు ఆయన. ఎవరి కోసం అన్యాయం చేయలేదు. అందుకని క్రిస్మస్ ఏంటి, గుడ్ ఫ్రైడే ఏంటి, ఈస్టర్ ఏంటి అన్ని అందరూ చేసుకుంటారు. అందరూ కూడా యేసయ్య అంటే ఇష్టపడతారు, అందరూ కూడా ఇష్టపడతారు. కారణం అదే. కానీ మనుషులు పెట్టుకున్నారు, దుష్టుడు పెట్టేశాడు వాళ్ళలో దూరిపోయి. కాబట్టి దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని పాడు చేస్తుందట.
కాబట్టి ఆ దేవుడు బిడ్డలెవరు అని తెలుసుకోవడానికి నిర్దోషంగా నేను నడుస్తున్నానా లేదా, లేకపోతే ఇతరులు నడుస్తున్నాను లేదా, అది ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. నా నిమిత్తం జనం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవును అంటున్నారు. పరలోకంలో రెండింతల ఆశీర్వాదం అధికమవుతుందట. అలా ఒక మాట పడినా మీరు ధన్యులే అని చెప్తున్నారు. ఈలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తల్ని హింసించారంట. చాలా మందిని హింసించారు. ప్రవక్తల్ని, శిష్యుల్ని హింసించారు, చంపేశారు. వాళ్ళు ఎంతమంది హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు కూడా అటువంటి వారు హతసాక్షులు అయిపోతున్నారు. అది మనం గమనించాలి. అందుకనే దేవుడు పరిశుద్ధుల కోసము ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. పరిశుద్ధుల కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మరి ఆయన శాసనలు దైవరించి పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు అంటున్నారు. పూర్ణ హృదయంతో వెతకాలి ఆయన్ని. కీర్తన 119:2 ఆయన శాసనములు గైకొనాలి. ఆయన శాసనములు గైకొనకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడవకుండా పూర్ణ హృదయంతో ఆయన వెతకకపోతే ఆయన దొరకడు. ఆయన రాడు. పరిశుద్ధుడు కదా ఆయన. పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాపక్షమం వచ్చినప్పుడు అది కాపాడుకోవాలి. మళ్ళీ పాపం చేసినప్పుడు కృపాసింహాసనం అనే బల్లారాధన ప్రతిరోజు తీసుకోవాలి. పుస్తకం 2:42 ఉంది కదా, ప్రార్థన ఎందు సహవాసమందు రొట్టె విచ్చుట్టు మీరు ఎడతెగక ఉండండి అన్నారు. అలాగే 1 కొరింథీ 11:24-25 నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆయన సిలువ చేస్తామేమో, మళ్ళీ చేసిన తప్పేదో మనం చేస్తామని. ఒకరు చేస్తే ఒప్పుకొని తీసుకోండి అని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా దేవా నిన్న అస్తమాటికి నేను సిలువ ఇదైనా అలాగా చేతుల ద్వారా దేవుని డబ్బులు ఇవ్వకూడదు, చేతుల ద్వారా ఇతరులు పట్టడం, దేవుని డబ్బులు దొంగిలించడం, ఇంట్లో డబ్బులు దొంగిలించడం, మాయ, మోసం, అబద్ధాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధంగా దేవుడు తయారు చేశారు. అవన్నీ ఒప్పుకుంటూ తీసేసి ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకున్నప్పుడు ఆ కృపాసింహాసనం దగ్గర విమర్శించుకుంటూ తీసుకోమని ఉంది ఆ కింద వచనాల్లో. లేకపోతే మరణం ఏలుబడి చేస్తుందని ఉంది. ఆ మరణానికి ముందు అనారోగ్యాలు ఏలుబడి చేస్తాయి. కాబట్టి యెహోవాయే గురి పెట్టుకొని నేనున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక దేనికి అనవసరపడను, నా శరీరం సురక్షితంగా నివసిస్తుంది అని దావీదు భక్తుడు చెప్తాడు. కీర్తన 16:8 ఎందుకు బాడీ కరెక్ట్గా ఉండదు, అనారోగ్యంతో ఉంటుందంటే కారణాలు ఆయన మీద. ఆయన శాసనాలు గైకొనాలంటే ఆయన కుడి పక్కన ఉండాలి. వాళ్ళు కదల్చబడదు. ఎటువంటి నిందలు వచ్చినా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, అది కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, దేశంలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, మనం ఎంతగా మేలు చేస్తున్నాం వాళ్ళు కీడుగా భావించాలి. విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా ఉంటుంటే అది దేవుడు కుడి పక్క నుండి మన ప్రార్థన వింటాడు. మన శరీరం సురక్షితంగా నివసిస్తారు. అటువంటి విషయాలు కృపాసింహాసనం అనే బల్లారాధన దగ్గర మనం రోజు కూడా చేసుకోవాలి. మేము అలా చేస్తున్నాం. తప్పక కూడుకోవాలి అని ఉంది. ప్రతిరోజు తప్పక కూడుకోవాలి. ప్రతిరోజు ఆలయం తెరవబడి ఉంటుంది. ఆలయంలో తెరవబడి ఉన్న వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి తెరవబడి ఉంటే అందరూ కూడా కృపా సింహాసనం దగ్గర తీసుకుంటుంటారు. అలా విడుదల పొందుకొని దేవుని పరిచారకులుగా వాడబడుతున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు అంటున్నాడు 3వ వచనంలో. అలా ఉన్నప్పుడట ఏ పాపములు చేయరు, నిర్దోషంగా నడుస్తారు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. జాగ్రత్తగా నడాలంట. ఆయన నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించావు. కాబట్టి మేము మాట వింటామయ్యా, నీకు లోపడతామయ్యా అని దేవుని దగ్గర కృపాసింహాసనం దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా యేసు శరీర రక్తం తీసుకున్నాం, ఆయన గుర్తుగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మానవాళి పాప క్షమాపణ వేద గ్రంథాలు అనేకమైన గ్రంథాల్లో రాస్తున్నది. అందుకనే అందరూ ఇష్టపడతారు.
ఇష్టపడుతున్నారు కానీ ఆయన నడవడం కూడా చేయాలి. నిర్దోషంగా నడవడం కూడా చేసినప్పుడు ఆయన మాటలు ఇష్టపడతారు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అంటున్నాడు. నా ప్రవర్తన స్థిరపడాలని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అలా లక్ష్యము చేస్తే, అలా మాట వింటే, అలా దాని మీద దృష్టి పెట్టి దాని ప్రకారం నిర్దోషిగా నడిస్తే నాకు అవమానము రాదు అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఆయన రాజు, దావీదు రాజుగారు చెప్తున్న మాటలు, ఆయన అనుభవంతో చెప్తున్న మాటలు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతాస్తులు చెల్లిస్తున్నాను. నాకు నేర్పిస్తున్నావు కదయ్యా, నీకు ఎన్నో వందనాలయ్యా అని చెప్తున్నాడు. ఎంత హృదయం ఎంత నెమ్మదిగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోజు కూడా పరలోక ప్రార్థనలో ఉంటుంది. నేడు అనుదిన ఆహారము మాకు దయచేయండి అని ఉంటుంది పరలోక ప్రార్థనలో. అది అక్షరార్థంగా శరీరానుసారమైన అన్నం అనుకుంటారు, ఆహారం అనగానే. కానీ శరీరానుసారమైన ఆత్మ ఏంటంటే మరణానికి దారితీస్తుందని ఉంది. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటామో దేవుడి మాటలు, ఆయన ఆ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అది ఊహించే వాటికంటే అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి అలాగ దీవెనలు పొందుకుని ఉన్నాను. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాటలు. కాబట్టి నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును. నేను నన్ను బొత్తిగా విడనాడకు అంటున్నాడు. నీ కట్టడలు నేను గైకొంటానయ్యా, నీ ఆజ్ఞలు గైకొంటానయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నిన్న పాడుతున్నాను, నిన్ను విడిచి ఉండలేనయ్యా అని పాట. నిన్ను విడిచి ఉండలేనయ్యా అని నిన్న చక్కగా మనం పాడుకున్నాం. ఒక్క క్షమం కూడా నేను బ్రతకలేనయ్యాను. అలాగా ఇక్కడ దావీదు భక్తుడు ఏడుస్తున్నాడు. నీ కట్టలు నేను గైకొంటాను, నన్ను బొత్తుగా నన్ను విడిచిపెట్టిద్దయ్యా, నేను వింటానయ్యా అని మాట్లాడి. మరి యాకోబు 4:7 కూడా నాకు లోబడండి, దుష్టుల్ని ఎదిరించండి, మీ అందరిని పారిపోతాడు అని చెప్తున్నారు. అలా లోబడినప్పుడు ఏవైతే బంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా విడుదల వచ్చేస్తాయి. దేవునికి లోబడినప్పుడే దుష్టుని ఎవరు మట్టుగా వాళ్ళు ఎల్లగొట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. అదే మార్కు 16:17 ఈరోజు దేవుడు మాట్లాడమని. ఆయన నమ్ము వారి సూచక్రియలు చేస్తాడట. దాని ముందేముంది? నమ్మే బాప్తిసం తీసుకున్నాడు రక్షణ పొందుకొను, నమ్మని వారికి శిక్ష విధించబడను, నమ్ము వారి ఎడల ఈ సూచక్రియలు చేస్తారని ఉన్నది. ఆ సూచక్రియలు ఏంటి? ఎవరి మీద, రోగుల మీద చేతులు ఇస్తారంట, వాళ్ళ స్వస్థత పొందుతారంట. పాముల్ని ఎత్తు పట్టుకుంటారంట, అంటే సాతాన్ని ఎత్తు పట్టుకుంటారనమాట. పాముల్ని ఎత్తు పట్టుకుంటారు. మరణకరమైన ఏదైనా ఆగితే సరే మీకేం జాగ్రత్త, దేవుడు తోడే కనిపిస్తాడు. అలాగా దేవుడు సహకారి అవుతాడు. ఆ వాక్యం పట్టుకొని మనం మాట్లాడుతున్నాము. ఆయన కుడి పక్కన ఉన్నాడు కనుక నేను కదల్చబడ్డాను ఉంది. మార్కు 16:20 ఆయన సహకార్యంగా అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తాడని ఉంది వాక్యం. అలాగ చేసి అప్పుడు ఈ వాక్యం నాకు చూపించారు. అప్పుడే ఈ వాక్యాలన్నీ కూడా నేర్పించారు. ఫస్ట్ ఆయన చేస్తూ ఉంటాడు, ఆ వాక్యం ఎక్కడ ఉందో చూపిస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు నా తోడేంటని ఉండి ఈ మాటలు, అమ్మో ఇలా చేశారా అని నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అలా దేవుడు వెన్ను తట్టి చక్కగా ఆలోచన చెప్పి కీర్తన 32:8 ఉన్నట్టుగా నా మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పి నడవలసిన బోధిస్తూ ఉంటాడు. నిర్దోషంగా నడవడం అనమాట. నిర్దోషిగా నడవడం దేవుడు నేర్పిస్తాడు. ఎందుకంటే రోజు కృపాసనాసనం దగ్గర దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడు దేవుడు అలాగా మనిషిని దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి ఎందుకు మనం అలా ఉండాలంటే పిల్లలు పాడైపోతున్నారు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా
నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము అని బతులాడుకోవాలి మనం. దావీదు భక్తుడు ఎలా ఆయన ఆజ్ఞలు విడిచి తిరగనీయద్దయ్యా, నేను నీ ఆజ్ఞలు విడిచిపెట్టి నేను తిరిగాను అనుకో, ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎఫెసీయులు 4వ అధ్యాయంలో ఉన్నది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, అనేకమైన ఉపదేశాలతో తిరుగుతూ ఉంటారు. అలాగా తిరిగినప్పుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన విడుదల రాలేదు, రాలేదు కాదు కదా, మరణం ఏడు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాలు కూడా చూపించారు. ఆ కుటుంబాన్ని ప్రతి విషయాలు ఒకటి చూపించుకుంటూ వచ్చారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నా చేతుల్లో ఏమి జరగదు కదా, దేవుడి చేతుల్లో జరుగుతుంది. ఇవి సరి చేసుకోండి. ఎలాగా మరి ఇష్టం వచ్చినట్టు తిరగద్దు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతలే కదా అంటున్నాడు. ఆ వాక్యం ఎలా ఉందో అలా నడవాలన్నమాట. అలాగా వాక్యాన్ని బట్టి తన నడవని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు సంపూర్ణమైన మనసు, సంపూర్ణమైన భక్తి, మానవులైన భక్తి నేర్పిస్తాడు. అక్కడ నుండి దేవుడు నడిపించడం స్టార్ట్ చేస్తారు. మరి సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఏదో చెప్పినప్పుడు వెంటనే లోబడతారు. కాబట్టి ఎలా ఉండాలంటే ఎఫెసీయులు 4:14 ఉంది, అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఎక్కడ చచ్చుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఏ వాక్యం ఉంటే ఆ వాక్యం వినడానికి పరిగెడతారు. దేవుడు మనకి ఏ వాక్యం నేర్పించారు ఆ వాక్యం నేర్చుకోవచ్చు. ఆ వాక్యం నేర్చుకోకుండా ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అని వెళ్ళిపోతారు. సగం లోకము సగం దేవుడు, పిలుపు దర్శనం లేకుండా అనేక మంది ఒక బిజినెస్ గా దేవుడిని చెట్టు చూపి పల్లె అమ్ముకునేటట్టు ఉన్నారు అనే విషయాలు అర్థమవట్లేదు. అందుకనే ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు ఎఫెసీ సంఘానికి, వంచనతోనూ తప్పు మార్గంలో లాభ కీర్తితోను గాలికి కొట్టుకొని పోవట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలోకి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగురు కొట్టబడిన వారై ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదుగుదము. ఏసీ ఎందుకు వచ్చారు, కొండ మీద ఎందుకు ప్రసన్నం చేశారు, ఎందుకు పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన మనకు పాపక్షమం వస్తుందని మన కోసం ఎందుకు ప్రాణం పెట్టారు, ఇటు అటు పట్టబడ్డాక మనుషులు చూసి నడవడాక క్రీస్తుని పోలి నడవబడుతున్నాడు. ఆయన చేసి చూపించాడు కదా, అలా చేస్తున్నామా లేదా అని వాక్యం అనే అర్థంలో మనల్ని సరి చేసుకోమంటున్నాడు. ఆయన సరి చేసుకోమంటున్నాడు. అలా సరి చేసుకోకపోతే ఎవరికి నష్టము? ఎవరు నడవట్లేదు వాళ్ళకే నష్టము, వాళ్ళకే నష్టం. అది గమనించుకోవాలి. అది గమనించుకొని దేవునికి ఇష్టంగా నడవాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అందుకనే 2వ యోహాను పత్రికలో ఉంది, 2వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాను. కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞలే వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవాలని నిన్ను వేడుకొనిచున్నాను. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చక్కగా దేవుడికి ఇష్టంగా మనం ఆ విధంగా నడవాలి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకున్నవారు నన్ను ప్రేమించారు, నా ఆజ్ఞలు గైకుంటారు అని ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన కట్టడం నేను గైకుందును నన్ను బొత్తిగా విడనాడము అని దావీదు భక్తుడు అందుకే ఆయన పాదాల చేత ప్రార్థన చేస్తున్నాడు. అలా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ యోహాను గారు మరి ఒక అమ్మగారికి చెప్తున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చేదని ఒప్పుకొనిన వంచకులు అనేకులు లోకములో ఉన్నారంట. అనేకుల వంచకులు. యేసయ్య మన కోసం శరీరధారియే వచ్చాడు. ఎందుకంటే శరీరంగా ఉన్న మనము ఆయన
కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాలు మనం ఎదగాలని అవి చూపించి అలా నడవండి, నేను మీకోసం ప్రాణం పట్టి వెళ్ళిపోతున్నాను, నేనున్న స్థలంలో మీరు కూడా ఉండాలని మరలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా పెట్టి ఆయన సహాయం చేయబట్టి ఏవైనా మనం చేయగలం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏమీ చేయలేము, దేవుని రాజ్యాన్ని కూడా వెళ్ళలేము. అందుకనే రోమా 8:9 ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నారు. ఇప్పుడు వంచకులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనివాళ్ళు అనమాట. ఆ లేని వాళ్ళు చెట్టుని చూపించి పళ్ళ ఊరుకుంటారు. అలాగా అనేకమైన ఉపదేశాల వైపు వెళ్ళొద్దు అంటున్నాడు. 4:14 గాలికి రేపినట్టు అన్నిటి దగ్గరకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వ్యర్థమైన ఆరాధన మనుషులు కల్పించుకుంటారు ఆ పద్ధతులు. ఇక్కడ దేవుడేమో నన్ను పోలి నడమంటున్నాడు. ఆయన మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని మరి యోహాను 14 చెప్తున్నారు. క్రీస్తుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండడు అంటున్నారు. మీరు ఆ 15 ఏముంది, ఆయనలాగా అన్ని విషయాల్లో ఎదగమని చెప్తున్నారు. అన్ని విషయాల్లో ఎదగడం అంటే ఏంటి? అపోస్తలుల కార్యాలు 4:13 ఉంది. అన్ని విషయాల్లో ఎదగడం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అనమాట. అది క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాల్లో ఎదగబడతాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాల్లో ఎదగబడుతున్నారు కదా. 15 ఎఫెసీ 4:15 చూడండి. అలా సంపూర్ణంగా అన్ని విషయాల్లో ఎదగబడుతుంది. ఏ విషయం అంటే యేసే శరీరం కోసం చెప్తున్నారు. ఆయన యేసే శరీరం కోసం అన్ని విషయాల్లో ఎదగమని. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవరకు దేవుడు యేసే శరీరం అనే సంఘంలో కొంతమంది నియమించాడు. అది 13 ఉంది. సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు వీళ్ళని నియమించాడు. కాబట్టి వాళ్ళు అన్ని విషయాల్లో ఎదగాలంట, ఎదిగి చేయాలి. అలాగే చేయట్లేదు చాలా మంది. వాళ్ళని ఏమంటున్నారు ఇక్కడ యోహాను గారు ఒక అమ్మగారికి చెప్తారు. ఆ అమ్మగారికి తెలియదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, అందరినీ ఇంటికి రాణిస్తుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా, అందరిలో ఉన్నాడు కదా అనుకుంటున్నారు. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు అదే దైవ ఉపదేశాలని వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని మార్కు సువార్తలో 7:7 ఉంటుంది, మొత్తం 15 కూడా ఉంది. కాబట్టి అలాంటి వ్యర్థమైన ఆరాధన చేస్తుంది ఈమె. వారి పెదవులు ఘనపరుస్తున్నాయని, కానీ వారి హృదయం మాత్రము దూరంగా ఉంది. ఎలా ఉంది? శాస్త్రులు పరిశీలి సర్దేకాయలాగా ఏసే ఏ తప్పు పట్టుకోవాలని అసలు ఏసే దేవుని కుమారుడే అని అంగీకరించట్లేదు. ఆవిడ ఎప్పుడు సిలివేసేద్దామా అని పొంచి ఉన్నారు. అలాగా దేవుని బిడ్డల విషయంలో కూడా అలా పొంచి ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. కనీసం ఆ ప్రార్థన పైన మీరు పరిశుద్ధుని ఇంట్లోని ప్రార్థన చేయండి అని చెప్తారు. 3 గంటలు లేసి దేవుని పాదాల దగ్గర గడపడ్డది దేవుడు ఈరోజు చెప్తారు. దాన్ని యథార్థంగా నడవడం అని చెప్తున్నారు. దేవుని ఆజ్ఞ పాటించడాలే అలా దేవుని పాదాల దగ్గర గడిపితే తండ్రి చిత్తం నెరవేర్చి దేవుని రాజ్యాన్ని వెళ్ళగలరు. మొత్తం 7:21 ఉంటుంది కదా, తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని. అదేంటి ప్రభా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళట్లేదా, మేము అద్భుత కార్యాలు చేయలేదా అని అంటే, అక్రమం చేయవలసి ఉండి మీరు ఎవరో నాకు తెలియదు అనే విషయంలో ఉన్న వాళ్ళ దగ్గర అన్ని అద్భుత కార్యాల కోసం, మహత్కార్యాల కోసము, మా ఇంట్లో 7 బాగలేదు, 4 బాగలేదు, ఉద్యోగం రాలేదు, ఇలా అని శరీర సంబంధమైన కోరికలు అటువంటి ప్రార్థనలు చేస్తున్నారని, ఆత్మ సంబంధంగా ఎవరైతే ఎదుగుతారో ఎదిగిన వాళ్ళు ఆయన పరిచారకులుగా ఎవరినైతే దేవుడు ఎంచుకున్నారో వాళ్ళు మొదటి నీతిని రాజ్యం ఎదుగుతారు. పర్లోకం తెలుసు వారికి ఏది కావాలో ఆయన ఇస్తానంటున్నాడు. ఇస్తానంటే ఏం చెప్తున్నారు? అన్ని జనులు ఏమి దిద్దునా, ఏమి దాడునా, ఏమి దిద్దుమని చింతపడతారు. మీరు అలా చింతించకండి. ఆకాశ పక్షులు నేను పోషించాను కదా, అవి వెత్తకు పోయివు పొట్టలో పోల్చుకొని అంటున్నాడు. ఆ గడ్డి పువ్వు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, అలా నేను మీకు వస్త్రాలకు అంటున్నాడు ఆయన. అలాగే నేను ఇస్తాను, మీ పరలోకం తెలుసు మీకు ఏది కావాలంటే అది వినకుండా ప్రార్థనలు చేస్తున్నారు. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను అంటున్నాడు. అందుకే యెషయా 1:15
మీ చేతులు రక్తంతో నిండినే కడుక్కోండి అంటే సరి చేసుకోండి. వాక్యానికి విరుద్ధంగా దేవుని ఆజ్ఞను పాటించకుండా దుష్టుల ఆలోచనలు నడిచి పాపుల మార్గంలో నిలిచి అపహాసంలో కూర్చున్న చోట్ల కూర్చుండి యెహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించకుండా దివారాత్రుల సర్వంతో కూర్చున్న వాళ్ళ కోసం, లోకంలో శాపంలో పడిపోయిన వాళ్ళ కోసం, ఆ తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోసేస్తుంటే మరి పిల్లలు బాగుండాలని ప్రార్థన చేయడానికి ఏమైనా అర్థం ఉందండి? ఒకసారి ఆలోచించండి. మీరు కుటుంబంలో అందరూ ఇటువంటి సమస్యల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనిన వంచకులు అనేకుల లోకంలో బయలుదేరున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు ఆ అమ్మగారికి 7వ వచనంలో. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధులే ఉన్నాడు. క్రీస్తు విరోధట, క్రీస్తుకి విరోధి. అలాగే దేవుని ఆజ్ఞను పాటించకుండా వ్యర్థమైన ఆరాధన నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా క్రీస్తుకి విరోధి. అన్ని విషయాలు ఎదగమంటున్నారు కదా, అవి లేకుండా శాస్త్రుల పరిశీలన వారు చెప్తారు కదా, వారు చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆ అమ్మగారు ఆవిడ ఎంతో ఇన్వైట్ చేస్తుంది, ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళకి ఏది కావాలంటే ఆతిథ్యం ఇస్తుంది, దేవుని బిడ్డలు అనుకోదు. అప్పుడు యోహాను గారు చెప్తున్నారు, అట్టివాడే వంచకుడు, అట్టివాడంటే వంచకుడు, అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధనే ఉన్నాడు. మేము మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్టు జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే ఏం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళకి కానుకలు ఇచ్చినా, వాళ్ళకి ఏది చేసినా మీరు పూర్ణ ఫలం పొందుకోలేరు. ప్రతి ఉపదేశానికి మీరు వెళ్ళిపోతున్నా, ఎఫెసీ 4:14 చదివాం కదా. అప్పుడు ప్రతి ఉపదేశాలకి మీరు వెళ్ళిపోకూడదు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవారు మొదవరకు అన్ని విషయాల్లో ఎదిగే వారి దగ్గర ఉండాలి. తల్లి కని పెంచినప్పుడు వాక్యం మీద పాలు పెడతానే కదా ఎదుగుతారు. అన్ని వాక్యానికి ఎదుగుతారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యాన్ని వెళ్ళగలరా? అనేక మందిని దేవుని మార్గంలో తిప్పి ఆకాశం జ్యోతులా ప్రకాశిస్తారని ఉంది దానియేలు 12:3. బుద్ధిమంతులాగా పెరగలరా? మనం కని మనం పెంచి పిల్లలు అలాగా భ్రష్టులాగా తయారైపోతే మనం భరించగలమా? మన దేవుడు ఎలా భరిస్తాడు? దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడు. చాచిన చేతులతో దినమంతా కూడా ఆయన ఎందుకు అలాగా కన్నీరు పెడుతున్నారు? పరిశుద్ధాన్ని దుఃఖ పెట్టకండి అని ఉంది వాక్యం. అసలు ఆయన దుఃఖపడుతున్నాడు అనే విషయమే తెలియట్లేదు. అన్ని జనులు ఎలా గుడికి వెళ్తారో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, అలాగే ప్రేయర్ పాయింట్లు వస్తున్నాయి. అట్టి విధంగా ప్రేయర్ పాయింట్లు వస్తున్నాయి. నాకు ఇంట్లో వచ్చిన ప్రేయర్ పాయింట్, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు ప్రేయర్ పాయింట్ వచ్చింది. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపనవాడు, ఆ బోధయందు నిలిచి వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినడలా వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. ఇంటి చేర్చుకోకూడదట, ఇంటిలో చేర్చుకోకూడదట, శుభమని కూడా చెప్పకూడదట, శుభమని కూడా చెప్పకూడదట. అర్థమవుతుందా? శుభమని కూడా వాళ్ళని ఇంటికి చేర్చుకోకూడదు, శుభమని కూడా చెప్పకూడదు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడుని దేవుని అంగీకరింపనివాడు. అది క్రీస్తు బోధ కాదు, దేవుడు అంగీకరించినట్టు లెక్కలో రాదు. దేవుడు నమ్ముకొని కూడా వేస్టే అని చెప్తున్నారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడుని దేవుని అంగీకరింపనవాడు, ఆ బోధయందు నిలిచివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినలా వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియలలో పాలివాడును. వాళ్ళకి అంగీకరిస్తే వాళ్ళు చేస్తున్న పాపముల్లో కూడా ఎవరైతే వాళ్ళకి ఇంటికి పిలిచి వాళ్ళకి చెప్పడము, అటువంటి ప్లేసులకు వెళ్ళడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళ దుష్టక్రియలో పాలివాగలేకపోతారు. ఉన్న పాపాలే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు విడుదల ఎక్కువ.
అని చెప్తున్నారు. శుభమని కూడా చెప్పకూడదట వాళ్ళకి. వారి దుష్టక్రియలో పాలివాడకులు అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితంతోను వారి మనసు లేక సంతోషము లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖంగా మాట్లాడాలని నేను నిరీక్షిస్తున్నాను. మీతో ముఖాముఖంగా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, నిరీక్షిస్తున్నాను అంటున్నాడు యోహాను గారు. మీరు ఇలాగా ఇన్ని బాధల్లో ఉన్నారు, అటువంటి వారితో ఉన్నారు, మీకు ఇలాగా మరి వాళ్ళ దుష్టక్రియలో మీరు పాలుభాగస్తులు అవుతారు, మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వవు అని చక్కగా క్లియర్గా దేవుడు యోహాను గారి ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలా ఉంటున్నాం? యథార్థమైన హృదయం కలిగి మనం ఉంటున్నామా? ఏ విధంగా ఉంటున్నాం? యథార్థంగా యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషిగా మనం నడిస్తేనే మనం ధన్యులుగా ఉంటాం. అది అలా నడిచినప్పుడు యుగగాలు కూడా దేవునితో మనం ఉంటామని 101వ కీర్తన మరి నా యొద్ద నివసించినట్లు అని చెప్తున్నారు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను. కనిపెడుతున్నాడు ఆయన చూస్తున్నాడు. నేను చెప్తున్నాము, దేవుని ఆలయంలో పరీక్షిస్తాడట. ఆయన కళ్ళు చూస్తూ ఉంటాయట. ఏ మనసుతో నువ్వు దేవుని ఆలయానికి వస్తున్నావు సేవకుల దగ్గరికి? ఆ సేవకులు ఎలా ఉంటారు? దేహమే దేవుని ఆలయంగా ఉంటారు. ఆయన ఇంట్లో ప్రార్థన చేసినా నీకు చెందుతుంది, మరి చర్చలో ఉన్నా నీకు చెందుతుంది. కాబట్టి ఆయన పరిశీలిస్తున్నాడంట. ఇద్దరు మాట్లాడుకుంటే దేవుని బిడ్డలు ఆయన వింటా ఉంటాడన్న వాక్యం. కాబట్టి నా యొక్క నివసించండి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతున్నారు అంటున్నారు. అలాగా మనం పరిచారకులుగా ఉన్నప్పుడు ఆయన మాట వింటే ఆయనతో నిత్యము ఆయనతో ఉంటాము. అలాగే దేవుడు దీవించాలని ఆశపడుతున్నారు. అలా నతానియేలును చూసి చెప్తున్నాడు, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గురించి చెప్పాడు. అలా మనం సాక్ష్యం పొందుకోవాలి. నతానియేలు అలా సాక్ష్యం పొందుకున్నాడు. యోహాను గారే చెప్తున్నారు ఈ మాటలు 1 నుండి 47 వచనం. ఇందాక అమ్మగారి కోసం చదివాము. అమ్మగారు విషయంలో మన సాక్ష్యము, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో, మరి కయ్యేలు హేబేలు వాళ్ళ భక్తులు అందరి సాక్ష్యాలు వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాయి కదా. అటువంటి విశ్వాసంతో అటువంటి సాక్ష్యంతో మనం ఉండాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి మనం నిర్దోషిగా నడవాలని దేవుడు ఆశపడుతూ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశీర్వదిస్తూ మరి దేవుడు మరి ప్రార్థన చేయడానికి మరి సహాయం చేసేలాగా అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేయండి. ఎవరు ఏ బాధలో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో తీర్మానం చేసుకోండి. దేవా మేము నిర్దోషంగా నడుస్తామయ్యా. అయ్యా శరీరానుసారమైన భక్తి మేము చేయకుండా ఆత్మానుసారమైన భక్తి చేస్తాము. పైన వాటినే మేము వెతుకుతాం. భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోం ప్రభా. మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుతాము ప్రభా. అప్పుడు మా పరలోక తండ్రి తెలుసు మాకు ఏది కావాలో ఆయన ఇస్తాడని. చింతపడద్దు, ఏ విషయాల్లో కూడా మీరు చింతపడద్దు అని మరి నేను విషయంలో మరి ఫిలిప్పీలు 4:17 వచ్చిన ఫిలిప్పీలు 4:6-7 వచనాల్లో మాట్లాడారు. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు మీరు తెలియచేయండి. అప్పుడు మీ ఆలోచనలు మీ తలంపులకి నేను బాగుండి నడిపిస్తానన్నా ప్రభా. అయ్యా అట్టి నడిపింపును ప్రభు మాకు అనుగ్రహించండి, సహాయం తెచ్చండి. మరి యుగకాలం మీతో ఉండడానికి మీరు నడిపిస్తేనే మేము నడవగలం ప్రభా. అయ్యా మీతో మీ పాదాల చేత అనుక్షణము నేను అయినా మేము గడపడానికి మీరు లేకపోతే మేము ఉండలేమయ్యా అని నా తండ్రి నీతో మాట్లాడుకొని నీతో ప్రతిదీ చెప్పుకోవడానికి, ప్రతిదీ మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి దోషమునే గోడని పగలగొట్టుకోవడానికి యెషయా 59:1-2 ప్రకారం మీరు సహాయం చేస్తున్నందుకు మమ్మల్ని దీవించి కొరతలేని ఆత్మతో మరి నింపి మీ ఆలోచనలు మీ తలంపుతో మమ్మల్ని ఉంచినందుకు అయ్యా మీరు ఇంకా మరి నాయన మీరు లక్ష్యాలు మీరు మాట్లాడడానికి మరి మీ సాక్ష్యాల ద్వారా మాట్లాడడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన
ఆత్మానేక కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఆయన సార్వత్రిక సంఘం మీద ప్రభా, ఇదిగోనని సంఘం మీద ప్రభు నా తండ్రి అయా యుగాలు కూడా నా తండ్రి సదాకాలం తోడై నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక.